అందరికీ నమస్కారం అండి. నాకు ఛానల్ స్వాగతం సుస్వాగతం. క్యాబేజీ కూర అంటే చాలామంది ఇష్టపడరు, కానీ ఈ పచ్చడి చేసి చూడండి, ఎంతో ఇష్టంగా తింటారు. టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది, రైస్లో కూడా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా క్యాబేజీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా క్యాబేజీని తీసుకోవాలి. నేను క్యాబేజీ అనేది 1/2 కిలో తీసుకున్నాను. బార్ ముక్కలు కట్ చేసి వాటర్లో వేయాలి. 1 నిమిషం పాటు అలాగే ఉంచాలి. శుభ్రంగా కడగాలి. కడిగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. గట్టిగా ఉన్న క్యాబేజీ పార్ట్ను పూర్తిగా తొలగించాలి. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్లో జాలీని పెట్టి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, కారాన్ని బట్టి మిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. వీటిని ఆయిల్లో పూర్తిగా వేగనివ్వాలి. వేగిన వాటిని తీసి చల్లారనివ్వాలి. సేమ్ అదే ఆయిల్లో ముందుగా క్లీన్ చేసి ఉంచిన క్యాబేజీని వేయాలి. గరిటె సహాయంతో కలుపుతూ ఉండాలి. పూర్తిగా మగ్గనివ్వాలి. దీనిలో కొద్దిగా పసుపు మరియు పండు టమాటాలు మీడియం సైజు 2 తీసుకోవాలి. బారు ముక్కలు కట్ చేసి దీనిలో వేయాలి. 3 పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా చింతపండును వేసి పూర్తిగా మగ్గనివ్వాలి. మిక్సీ జార్లో చల్లారిన దినుసులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. బాగా దగ్గరగా మగ్గిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేయాలి. 2 లేదా 3 వెల్లుల్లిపాయలు వేయాలి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపును సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ని తీసుకొని దానిలో చల్లారిన టమాటాలు మరియు మిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. మగ్గిన క్యాబేజీని కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టాలి. వేయించిన దినుసులు కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి. సర్వింగ్ బౌల్లో తీసుకోండి. తాలింపును వేసి కలిసే విధంగా కలపాలి. సర్వ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.